హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియంకి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనం నిర్వహిస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ నెంబర్స్కి సంప్రదించవచ్చు, రైట్? సో అయితే మెయిన్ సెక్షన్కి సంబంధించి సబ్జెక్ట్ ఆర్థిక వ్యవస్థ అనే క్వశ్చన్తో మనం ఇప్పుడు తీసుకుందాం. 17th September 2024, with RBI completing 90 years, how has it balanced its dual mandate of controlling inflation and fostering economic growth? Evaluate its successes and challenges. ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే 3 స్టెప్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం, రైట్? క్వశ్చన్ రీడింగ్ అనేది 1 minute మనం ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి టాపిక్ ఏంటి, అదేవిధంగా ఎన్ని పార్ట్స్ ఉంది, కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఆర్బీఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ద్వంద్వ ఆదేశాన్ని ఎలా సమతుల్యం చేసింది అనేది మొదటి పార్ట్గా ఇచ్చారు. దాని విజయాలు మరియు సవాళ్ళను అంచనా వేయండి అనేది సెకండ్ పార్ట్లో ఇచ్చారు, రైట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్బీఐ రీసెంట్గా 90 years కంప్లీట్ అవ్వడం మీద కంపల్సరీ ఆర్బీఐ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకు కంపల్సరీ వస్తుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది హౌ అని ఇచ్చారు, ఎలా అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి అది జనరల్ కీవర్డే. నెక్స్ట్ మనం ఇవాల్యుయేట్ అనేది సెకండ్ కీవర్డ్. క్వశ్చన్ ట్యాగ్ అనేది అంచనా వేయండి, అంటే ఇక్కడ అంచనా వేయండి అంటే కంపల్సరీ మనకి దీనికి సంబంధించి ఫ్యాక్ట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు. ఎక్కువగా ఎకానమీకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ డేటా రిలేటెడ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. అయితే దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ముఖ్యంగా వాళ్ళు అడిగింది డ్యూయల్ మ్యాండేట్కి సంబంధించి అడిగారు కాబట్టి కీవర్డ్స్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఆర్బీఐ కంప్లీట్ అయింది, 90 years కంప్లీట్ అవ్వడం ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని విధానాలు కానీ కొన్ని చర్యలు కానీ మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా డ్యూయల్ మ్యాండేట్కి వచ్చేసరికి మనం మ్యాండేట్ అంటే ఏంటి, రోల్ అంటే విధులకి సంబంధించి మనం ఏ విధి చేసింది అనేది మనం ఇక్కడ చెప్తాం, రైట్? సో ఈ విధులకు సంబంధించి కూడా ఒక ఇంక్లూడ్ చేసుకుంటూ ఫ్లో చార్ట్ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం అక్కడక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒక ఫ్లో ఒక కంటిన్యూటీతో ఉండేలా మన ఆన్సర్ని చూసుకోవచ్చు. కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫాస్టరింగ్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో సక్సెసెస్, విజయాలు, సవాళ్ళు అనేవి ఇంపార్టెంట్ సెకండ్ అండ్ థర్డ్ కీవర్డ్స్. అంటే ఫస్ట్ పార్ట్లో మనకి ఇంపార్టెంట్గా మనం ముందుగా స్టార్ట్ చేసేది మనకి ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన డ్యూయల్ మ్యాండేట్ ఏదైతే ఉందో అది మనం రాస్తాం, రైట్? ద్వంద్వ ఆదేశం లేదా విధులు, రైట్? నెక్స్ట్ మనకు వచ్చేసరికి సెకండ్ పార్ట్లో మనకున్న విజయాలు, రైట్? దాంతోపాటు మనకున్న సవాళ్ళు, ఫైనల్గా తీసుకోవాల్సిన చర్యలు అనేవి మనం రాస్తాం. ఇది స్ట్రక్చర్. అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే ఇలా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అని అర్థం చేసుకొని ఇలా స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఒక ఫ్లో ఒక కంటిన్యూటీతో ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి సెకండ్ స్టెప్లో 1 నిమిషంలో మనకి ఈ పర్టికులర్ టాపిక్కి ఉన్న కీవర్డ్స్ అన్నీ మనం రీకాల్ చేసుకుంటాం. అంటే ముఖ్యంగా ఏ టాపిక్ అయినా మనం ఫస్ట్ చట్టాలు ఉన్నాయా, పాలసీస్ అంటే విధానాలు ఉన్నాయా, ఏదైనా పథకాలు కానీ ఉన్నాయా అనే దాన్ని ఫస్ట్ మైండ్ అటువైపు తీసుకెళ్ళాలి. ఫస్ట్ చట్టాలు, పథకాలు, అదేవిధంగా మనకున్న పాలసీస్, విధానాలు, రైట్? చట్టం ఏముంటే ఆర్బీఐకి సంబంధించి చట్టం ఆల్రెడీ ఉంది, ఆర్బీఐ యాక్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పాలసీస్, ఇక్కడ పాలసీస్ మాట్లాడుకుంటా ఆల్రెడీ మనకి మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ అనేది కూడా ఉంది, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి కొన్ని ఇంపార్టెంట్ పరికరాలు అనేది మనం తీసుకున్నాం, కీ టూల్స్ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పొచ్చు. అవేంటి, మనకి రెపో రేట్ కావచ్చు, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ కావచ్చు, రైట్? సో దాంతోపాటు మనకున్న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి కావచ్చు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కావచ్చు, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేయాలి. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కావచ్చు, రైట్? ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీ టూల్స్, మనకి ఆర్బీఐకి సంబంధించి ఏం ఉపయోగిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కాబట్టి అవి కీవర్డ్స్లో కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడ ఈ పర్టికులర్ టార్గెట్, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో లక్ష్యం, మనం దాన్ని కూడా మనం కంప్లీట్గా మెన్షన్ చేయాలి, రైట్? 4% ఎక్కువ
ఉండొచ్చు, 2% తక్కువగా, రైట్. సో ప్లస్ ఆర్ -2%, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. నెక్స్ట్ మనకి కొన్ని పథకాలకు సంబంధించి మనకి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది కూడా ఆర్బీఐకి సంబంధించి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం ఎన్పిఏ నిరర్ధక ఆస్తుల గురించి మాట్లాడతాం, లేదా కొన్ని సంక్షోభాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని భౌగోళిక జియోపొలిటికల్ కొన్ని సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తాం. అందులో 2008 మనకి ముఖ్యంగా అప్పుడున్న ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడతాం, రైట్. దాంతోపాటు మనకున్న రీసెంట్ కోవిడ్ పాండమిక్ గురించి మాట్లాడతాం. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్గా మనం కనిపించాలి ఆన్సర్లో, అది మెయిన్. ఇక్కడ పరిచయంకి వచ్చేసరికి మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి రీసెంట్గా ఆర్బీఐ 90 years కంప్లీట్ అయిన తరుణంలో ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ కొన్ని ఇనిషియేటివ్స్ కానీ దాన్ని అడ్రస్ చేసే విధంగా మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని భారతదేశం ద్రవ్య విధాన పాలసీ విధానం ఏదైతే ఉందో పర్టికులర్గా కమిటీ మరియు ఆర్థిక స్థిరత్వంలో దాని పాత్ర ఎంతో ప్రముఖంగా ఉన్నట్టు మనం చెప్పాలన్నమాట ఇక్కడ, రైట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కంపల్సరీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని నుంచి వస్తాం. అంటే మనకున్న 1934 చట్టం నుంచి మనకి 1935లో ఇది స్టార్ట్ చేశారు, రైట్. సో ఇలా మీకు ముఖ్యంగా ఇక్కడ మనం రాయాల్సింది ఇంపార్టెంట్ కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కీ టూల్స్ అనేవి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. మనకున్న ఆర్బీఐకి సంబంధించి ముఖ్యమైన పరికరాలు రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, ఇవన్నీ మనం ఇక్కడ లింక్ చేసుకుంటూ ఆర్బీఐ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ కంపల్సరీ రాస్తాం. అందులో ముఖ్యంగా ఎంపీసీని కూడా ఇక్కడే లింక్ చేసుకుంటాం, రైట్. ఎంపీసీకి సంబంధించి ద్రవ్య పరపతి కమిటీ ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని స్థిరపరచడంలో మార్కెట్లో ద్రవ్యతను ఎంత కాపాడుతుంది అనేది కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం, రైట్. ఇక్కడ నిర్మాణం అదేవిధంగా పరిచయం ఈ మధ్యలో కనెక్టివిటీ పాయింట్గా మనం ఇక్కడ ఫ్లో చార్ట్స్, ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్స్ మనం లింక్ చేయొచ్చు. ఏ ఫ్లో చార్ట్ ఇక్కడ చేయొచ్చు అంటే ముఖ్యంగా ఆర్బీఐ యొక్క విధులు గురించి మనం మాట్లాడాలి ఫ్లో చార్ట్ రూపంలో. ఎందుకంటే మనం డ్యూయల్ మ్యాండేట్ గురించి అడిగారు, అది కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫాస్టరింగ్ ఎకనామిక్ గ్రోత్ అనేవారు. సో ఓవరాల్ ఏమున్నాయి విధులు అనేది మనం ఇక్కడ ఫ్లో చార్ట్ లింక్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఫ్లో చార్ట్ కానీ డయాగ్రామ్ కానీ మ్యాప్ కానీ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు జోగ్రఫీ పరంగా కొన్నిసార్లు టాపిక్ రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ రిలేటెడ్గా కూడా మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ బాడీ పార్ట్లో ఫస్ట్ మనకి ఇచ్చిన కీవర్డ్స్ సంబంధించి ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ బ్యాలెన్సింగ్ ద డ్యూయల్ మ్యాండేట్, మనకున్న ద్వంద్వ ఆదేశం ఏదైతే ఉందో దాన్ని ఎలా సమతుల్యం చేస్తుంది అనేది ఇక్కడ మనం ఫస్ట్ అడ్రస్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ కంపల్సరీ ద్రవ్యోల్బణ నియంత్రణ. మనకి ఏదైతే ఇచ్చారో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ ఫాస్టరింగ్ ఎకనామిక్ గ్రోత్. ఇందులో ముఖ్యంగా 2016 నుంచి మనం చూసుకుంటే ద్రవ్యోల్బణ లక్ష్య సాధన విధానాన్ని మనం స్టార్ట్ చేసాం. సో ముఖ్యంగా ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీ, ద్రవ్య పరపతి కమిటీ ఏదైతే ఉందో వడ్డీ రేట్లను సవరించి 4% మనకి ద్రవ్యోల్బణ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం కృషి చేస్తూనే ఉంది. అది మనకి ఇక్కడ ముఖ్యంగా లింక్ చేస్తాం. దాంతోపాటు మనకి డిమాండ్ సైడ్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి మనం వాడుతున్న రెపో రేట్లకు సంబంధించి కానీ, రైట్, రివర్స్ రెపో రేట్లు కానీ, అదేవిధంగా మనకున్న లిక్విడిటీ క్యాష్ రేషియో ఏదైతే ఉందో క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, రైట్, అదేవిధంగా ఎస్ఎల్ఆర్ కావచ్చు, ఎక్సెట్రా, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో మనం మాట్లాడాల్సింది ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక వృద్ధికి పరంగా, ఆర్థిక వృద్ధి ప్రోత్సాహంలో మన ఆర్బీఐ పాత్ర ఏంటి, ముఖ్యంగా డ్యూయల్ మ్యాండేట్ అన్నారు కాబట్టి ఒక పక్క ఇన్ఫ్లేషన్, ఒక పక్క ఆర్థిక వృద్ధి. సో ఇక్కడ ద్రవ్యోల్బణ నిర్వహణతో పాటు ఈ యథాస్థితిగా ఉన్న మనకి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు అయితే తీసుకుంది. కోవిడ్-19 ముఖ్యంగా ఇక్కడ మనం లింక్ చేయాల్సింది కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్బీఐ ఎన్ని విధానాలు తీసుకుంది వృద్ధి ఆధారిత విధానాలకు సంబంధించి. రెపో రేట్లను మనం చారిత్రక స్థాయికి తగ్గించడం కూడా మనం చూసాం, రైట్. రెపో రేట్లను తగ్గించడం కావచ్చు, దీర్ఘకాల రెపో రేట్లు, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేశారు. అదేవిధంగా రుణాల ప్రక్రియను వేగవంతం చేయడం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఇవన్నీ మనకి తీసుకున్న విధానాలు కోవిడ్-19 తర్వాత ఆ పాండమిక్ ప్రభావం మన మీద పడకుండా ఆర్బీఐ అనేది జాగ్రత్త పడింది, రైట్. అవి మనం ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ మనకి
సక్సెసెస్ అన్నారు. సెకండ్ పార్ట్లో విజయాల గురించి ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మనం విజయాల గురించి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. రైట్, ఇక్కడ హోలిస్టిక్గా మనం మాట్లాడుకుంటే ద్రవ్యోల్బణ నియంత్రణకు సంబంధించి మనం ఇక్కడ అడిగారు కాబట్టి కంపల్సరీ దాని గురించి మాట్లాడతాం. రైట్, ఫస్ట్ పాయింట్ మనము ముఖ్యంగా. సో ఇక్కడ 2023 ఆర్ 22 నుంచి 23 చూసుకుంటే ప్రపంచ ద్రవ్యోల్బణ ఉధృతి మనం కీలకంగా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంతకుముందు మనకి 2008 సంక్షోభం గురించి కూడా మనం మాట్లాడతాం ముఖ్యంగా. సో ఆర్బీఐ తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని అనుకూల పరచడంలో మనకి ఎలా సహాయపడ్డాయి ఆ పర్టికులర్ పరిస్థితుల నేపథ్యంలో మనం ఇంకా లింక్ చేస్తాం. తాత్కాలికంగా మనం 6% పైకి దాటినప్పటికీ రెపో రేట్ను మనం 2023లో 6.5%కి పరిమితం లేదా సవరణ చేయడం కూడా మనకి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థిక వ్యవస్థకి స్థిరంగా ఉంచడంలో సహాయపడింది అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా మనకున్న ఆర్థిక వృద్ధికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఆర్బీఐ భారతదేశ జీడిపి వృద్ధిని కోవిడ్-19 మహమ్మారి తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అందులో కీలక పాత్ర అయితే పోషించింది. ఇందులో ముఖ్యంగా ద్రవ్యతకు సంబంధించి కావచ్చు లేదా మనకున్న కొన్ని ముఖ్యమైన రంగాలకు ఆర్థిక మద్దతు అందించడం కావచ్చు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఎస్ఎంఈ కావచ్చు. రైట్, ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. దాంతోపాటు మనకున్న ప్రపంచ అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో జీడిపి వృద్ధి రేటును సాధించడానికి కొన్ని ఉన్నప్పటికీ మనం ముందుకెళ్ళగలిగాం ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల. అవి ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అవన్నీ సక్సెస్ రేట్లకి కిందే చెప్పచ్చు. రైట్, సో ఈ మధ్యలో ఆర్బీఐ తీసుకున్న అవార్డులు రివార్డులు దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ప్రపంచ నేపథ్యంలో. రైట్, సో అదేవిధంగా మనకి ఇక్కడ ముఖ్యంగా సవాళ్ళు వచ్చేసరికి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ దాంతోపాటు మనకున్న కొన్ని ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి ఇక్కడ చెప్తాం. విరుద్ధ లక్ష్యాలను మనం బ్యాలెన్స్ చేయగలడం అనేది కూడా ఇక్కడ మెయిన్. రైట్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచడం వృద్ధిని అణచివేసింది అనేది కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే పర్టికులర్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో విరుద్ధ లక్ష్యాలు అంటాం. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడంలో ఒక పక్క ద్రవ్యోల్బణం కావచ్చు, ఒక పక్క ఆర్థిక వృద్ధి కావచ్చు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మనం కొంత సవాలుగా మనం తీసుకోవచ్చు. రైట్, సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచడం అది వృద్ధికి మీద ఎఫెక్ట్ పడడం, అలాగే వృద్ధిని ప్రోత్సహించడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరగడం, ఇదంతా కాంట్రాస్ట్గా ఉండడం అనేది మనం చూసాం. రైట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసరికి ప్రపంచ అనిశ్చితులు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. గ్లోబల్ స్కెనారియోలో మనం మాట్లాడుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్లోబల్ కంటెక్స్ట్లో మనం ఇక్కడ చమురు పెరుగుదల కావచ్చు, చమురు ధరల పెరుగుదల మనకి మేజర్ కీలకంగా చెప్పుకుంటున్నాం చమురు. అదేవిధంగా మనకి ప్రపంచ ద్రవ్యోల్బణం మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. రైట్, అది కూడా. అదేవిధంగా ఇతర గ్లోబల్ అనిశ్చితులు ప్రపంచ అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని పర్టికులర్గా వార్లు జరుగుతుంటున్నాయి. సో రైట్, సో ఇవన్నీ మనకి కీలకమే. రైట్, సో పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ముఖ్యంగా ఇక్కడ ఎగ్జాంపుల్ వైజ్ చూసుకుంటే 2023 రీసెంట్గా ద్రవ్యోల్బణం పెరగడం కూడా అదనపు ఒత్తిడిని కలిగించాయి. అంటే పెరుగుతున్న ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై మనకి ప్రభావం కలిగింది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఆర్బీఐ పరిమిత ప్రపంచ వాతావరణంలో వ్యవహరించాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం చూసాం. రైట్, సో దాంతోపాటు మనం ద్రవ్య విధానానికి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా బ్యాంకుల ద్వారా కస్టమర్లకు వడ్డీ రేట్ల మార్పులు ప్రభావవంతంగా రాకపోవడం కూడా ఒక ఆర్బీఐ ముందున్న ఒక సవాలుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే రేటు తగ్గింపులను పూర్తిగా వినియోగదారులకు అందించడానికి బ్యాంకులు విముఖత చూపించట్లేదు అనేది కూడా బ్యాంకులు విముఖత చూపించడం కూడా తరచుగా ఈ వృద్ధి మీద పెంపొందించడంలో మనం సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ప్రయత్నాలు చేసిందో దాన్ని మనం కొంత తగ్గించాయి. ఇవన్నీ మనకి సవాలుగానే ముందుకెళ్ళచ్చు. దాంతోపాటు మనకున్న డిమానిటైజేషన్ కావచ్చు లేదా కొన్ని ఇంపార్టెంట్ ఈ మధ్యలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ కావచ్చు వాటి వల్ల ప్రభావాలు కూడా మనం ఫేస్ చేసాం. ఫైనల్గా మనకి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో మనం చూసుకుంటే నీడెడ్ మెజర్స్ అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కంపల్సరీ పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి దాని గురించి మనం కంపల్సరీ మాట్లాడాలి. రైట్, అవసరమైన చర్యలకు వచ్చేసరికి మనం కంపల్సరీ ఇక్కడ ద్రవ్య విధాన గురించి మనం
మాట్లాడాలి. ద్రవ్య విధానానికి సంబంధించి మనం ఏదైతే ఉందో మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి కావచ్చు, ఇందాక చెప్పిన బ్యాంకింగ్ సెక్టర్ విముఖత ఏదైతే ఉందో దానికి సంబంధించి వడ్డీ రేట్ల మార్పు నేరుగా కస్టమర్లకు ప్రభావితంగా చేరేలా చేయడం ముఖ్యమైనది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ పోటీ అనేది, కాంపిటీషన్ అనేది మనం ఇక్కడ పెంచాలి. అదేవిధంగా మెరుగైన నియంత్రణ వ్యవస్థలు కూడా అవసరం. నియంత్రణ వ్యవస్థలకు సంబంధించి కూడా మాట్లాడచ్చు. రైట్, పోటీ నియంత్రణ అనేవి రెండు కీలకమైన పరిష్కారాలు ఇక్కడ. నెక్స్ట్ మనకి రాష్ట్ర విధానాల సమన్వయం అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సమన్వయం అంటే ఆర్బీఐకి సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి మనకి కేంద్ర బ్యాంకు మరియు ప్రభుత్వ ఆర్థిక విధానాల సమన్వయం మెరుగవడం ఇంపార్టెంట్. కొన్ని సెక్టార్లు మనం చూసుకుంటే వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా మనకి తయారీ రంగం కావచ్చు, దాంతోపాటు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఇక్కడ మనం నిర్మాణాత్మక సంస్కరణలు వీటిలో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందనేది మనం ఇక్కడ వ్యక్తపరుస్తాం. రైట్, ఫైనల్గా ఇది ఆర్బీఐ యొక్క వృద్ధి లక్ష్యాలను మెరుగుపరిచే ఛాన్స్ అయితే ఉంది అనేది ఇక్కడ మనం కీలకం. అదేవిధంగా ప్రపంచ ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచ సవాలు, ప్రపంచ అనిశ్చితులకి ఆల్రెడీ సవాల్లో రాసాం కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ పాయింట్ రాస్తాం. అంటే ముఖ్యంగా ఆర్బీఐ ప్రపంచ మన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం నుండి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అంతర్జాతీయ విధానాలకి ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. అంతర్జాతీయ ద్రవ్య నిల్వలను పెంచడం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, రైట్, వాటిని పెంచడం, ప్రధాన ట్రేడింగ్ భాగస్వాములతో కరెన్సీ మార్పిడి కూడా మనకి ఇంపార్టెంటే. ఇవన్నీ మనకి ఈ ఒప్పందాలు, కరెన్సీ మార్పిడి ఒప్పందాలు కొన్ని దేశాలతో మనం ముందుకెళ్ళడం కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించి పరిశీలించాలి. ఈ ప్రపంచ ఒత్తిళ్లు సవాళ్ళను తగ్గించుకునే రీతిగా మనం ఈ స్టెప్స్ అయితే మనం ఇక్కడ రాయొచ్చు. ఫైనల్గా మనం భవిష్యత్తును ఉద్దేశించి మనం చెప్పే 1 to 1.5 లైన్ ఈ పైన చెప్పిన చర్యలు మనం ఫాలో అయితే ఆర్బీఐ ఆర్థిక సమ్మిళితం మేజర్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి అది. అదేవిధంగా మనం హరిత ద్రవ్య విధానం, హరిత అంటే గ్రీన్ ఫైనాన్స్ గురించి కూడా తరచూ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, పర్యావరణ సవాళ్ళకి సంబంధించి ఈ రోజుల్లో ముఖ్యంగా గ్రీన్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హరిత ద్రవ్యత గురించి లేదా మనకున్న వీటి మీద ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని సుస్థిర, అదేవిధంగా మనకున్న సమ్మిళిత వృద్ధి, ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కువ కనిపించాల్సిన అవసరం అయితే ఉంది రీసెంట్ మన ట్రెండ్ బట్టి. రైట్, అదేవిధంగా మనకున్న వికసిత్ భారత్ అజెండా ఏదైతే ఉందో వాటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా మనకున్న $5 trillion లక్ష్యం కూడా లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలంటే కంక్లూజన్ కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు, ఇలాంటి పదాలని కంపల్సరీ అంటే ఇక్కడ పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా మనం హరిత ద్రవ్యత గురించి కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. అంటే మనకున్న చారిత్రక నేపథ్యం నుంచి పర్యావరణ నేపథ్యం వరకు అన్నీ కనెక్ట్ చేసుకునేలా మనం ఆన్సర్ని చూసుకోవాలనేది మనం ఎప్పుడు చెప్తున్నాం. రైట్, ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ సంబంధించి, డిమాండ్కి సంబంధించి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ ఇక్కడ ముఖ్యంగా యాస్మిన్ జహాన్ రాశారు. సో ఏప్రిల్ 1, 2024 నాటికి ఆర్బీఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ₹90 నాణ్యాన్ని భారత ప్రధాని చేతుల మీదుగా విడుదల చేశారనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్గా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా 1900 చట్టం ప్రకారం ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందనేది కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా రాశారు. అదేవిధంగా 2016 వరకు ధరల నియంత్రణ అనేది ఆర్బీఐ చేసేది. తర్వాత ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు ద్రవ్య విధాన కమిటీ ఏర్పరుస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. అదేవిధంగా మనం ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఇక్కడ మేజర్గా ఆర్బీఐ సమతుల్యత కోసం చేసే వ్యూహ పద్ధతులు ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించారు. అదేవిధంగా ఒక్కొక్కటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రెపో రేట్ కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఎలా నాణ్యత మనకి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలకు దీని ద్వారా 2019 నాటి ద్రవ్యోల్బణ సమయంలో ఎలా తగ్గించింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అదేవిధంగా రివర్స్ రెపో రేటుకి సంబంధించి ఇచ్చే రుణాలను ఎలా నియంత్రిస్తుంది అనేది కూడా చెప్పారు. నిల్వ నిష్పత్తికి సంబంధించి కూడా మనకి ఇక్కడ PM జన్ధన్ యోజన క్రింద 0 సూత్రాలను అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ఖాతాలు సంబంధించి చట్టబద్ధ లిక్విడిటీకి సంబంధించి మాట్లాడుకున్న
ఇక్కడ బంగారం ఇతర సెక్యూరిటీతో తప్పనిసరి నిల్వలను ఉంచడానికి కూడా మనకి ఈ సావరెన్ బాండ్స్ను 2016లో తీసుకొచ్చారని కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలకు సంబంధించి మనకున్న ఫోన్పే, గూగుల్ పే, యూపీఐకి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. రీసెంట్గా తీసుకున్న ఇనిషియేటివ్స్ విజయాలకు వచ్చేసరికి పై నియంత్రణ వల్ల ఆర్థిక వ్యవస్థల పరపతి పెరిగి ఆర్థిక వృద్ధి, అదేవిధంగా నేడు 2024 సర్వే కూడా లింక్ చేశారు. ద్రవ్యోల్బణం 5.4గా ఉందని, ఇది కోవిడ్ కంటే ముందుకు అంటే 6.2%గా ఉండేది, రాబోయే సమయానికి ఇంకా తగ్గించవచ్చు అనేది కూడా చెప్తున్నారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ద్రవ్య నియంత్రణలో మంచి రిపోర్టుతో అంటే A+ ర్యాంకును వరుసగా రెండోసారి సాధించినట్లు కూడా నివేదించారు. ఇవన్నీ సక్సెస్లే. వస్తువుల ఉత్పత్తి డిమాండ్లు పెరగడానికి ఆత్మనిర్భర్ లాంటి సూచికల ద్వారా ఎగుమతులు దిగుమతుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంది. వ్యవసాయ రంగంలో నాబార్డ్ ద్వారా వ్యవసాయ సంస్థాగత రుణాలను కూడా పెంచిందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. పారిశ్రామికంగా మనకున్న ఇడ్బీ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. కీవర్డ్స్ అదేవిధంగా కొన్ని స్క్రిబ్లింగ్స్ లాంటివి మనం ఇవి తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. సో మెయిన్లీ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినర్కి తగ్గే ఛాన్స్ ఉన్నాయి కొన్ని ఇవి, రైట్. సో విదేశీ మార్గద్రవ్యాన్ని నియంత్రించలేకపోవడం అనేది ఒక సవాలుగా తీసుకున్నారు. అదేవిధంగా విదేశీ రుణాలను నియంత్రించలేకపోవడం అనేది కూడా ఇక్కడ మన ప్రపంచ అనిశ్చితులకు సంబంధించి రాశారు. సంపూర్ణ ఉద్యోగితను ఆదాయ సమ పంపిణీ చేయలేకపోవడం అనేది, సెక్యూరిటీలను మరియు ఆర్థిక భద్రతను పెంపొందించలేకపోవడం కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. తగు పరిష్కారాలు తీసుకోవాల్సిన చర్యలు విదేశీ మార్గద్రవ్యాన్ని నియంత్రించాలని, విదేశీ రుణాలను తగ్గించాలని, FRBM చట్టాన్ని మనకు అమలుపరచాలని, సంపూర్ణ ఉద్యోగుల కోసం పెట్టుబడులను ఆకర్షించాలి, ఆర్థిక భద్రతను కల్పించే విధంగా రూపకల్పన చేయాలి. ఎందుకంటే రాబోయే సమయంలో వృద్ధి జనాభా శాతం పెరగనున్నదనేది UNFP వెల్లడించింది అనేది కూడా. డెమోగ్రఫీ డివిడెంట్ని సరైన విధంగా ఉపయోగించే ఆదాయాన్ని పెంచుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పారు. సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి ఆర్థిక వ్యవస్థలో నేడు భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. రాబోయే వికసిత్ భారత్లో మొదటి స్థానంగా చేరడానికి ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ మనకున్న కొన్ని టార్గెట్స్ను కూడా లింక్ చేసుకున్నారు. అదేవిధంగా తగు పరిష్కారాల దిశగా మనకున్న కొన్ని ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, మనకున్న కరెన్సీ స్వాప్ లాంటివి కానీ మనం ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. అవి మిస్ అయ్యే మేజర్గా గ్లోబల్ కంటెక్స్ట్లో మనం ఆలోచించాలి ఇక్కడ, రైట్. సో డెమోగ్రాఫిక్ డివిడెంట్ని సరైన విధంగా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇది కూడా గవర్నమెంట్ చేయాల్సిన పనులు, రైట్. సో నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఆన్సర్ ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఒక ఫ్లోతో స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ లింక్ చేసుకున్నారు. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మిస్ అయిన పాయింట్స్ చూసుకుంటే మనం మేజర్గా సవాళ్ళలో ముఖ్యంగా NPA గురించి మాట్లాడచ్చు, అది మిస్ అయింది. నిరర్ధక ఆస్తులు, రైట్, అవి కూడా లింక్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దట్ మనకున్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇక్కడ అర్థం చేసుకుంటే మనం హోలిస్టికల్గా మనకున్న మానిటరీ పాలసీ కమిటీని లింక్ చేశారు. కీ టూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ లింక్ చేసుకున్నారు. ఎక్సెప్ట్ మనకి లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా మనకున్న ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో RBI రిలేటెడ్ దాన్ని కూడా మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. కోవిడ్-19 తర్వాత మనం ఇండియా V-షేప్డ్ రికవరీగా ఎలా మారింది అనే దాన్ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా ఫెమిలియర్ పాయింట్ని మనం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ చూసుకోండి. చర్యల్లో మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ చర్యలు కూడా ఇంపార్టెంట్, రైట్. ఓకే, హోలిస్టికల్గా ఈ ఆన్సర్ ఒక ఫ్లోతో ఒక కంటిన్యూటీతో అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు, నో ప్రాబ్లం. ఫైనల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో కొన్ని ఇంప్రెషన్ వైజ్ మనకి ఇంపార్టెంట్గా కొట్టివేతలు అనేవి రాకుండా చూసుకోండి. ఇన్ కేస్ ఇంకా చాలామందికి చాలా సార్లు చెప్పాం. సో ప్రీవియస్గా ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు ఎంత టైం పడుతుంది అనేది మినిట్స్లో ఇక్కడ స్టార్టింగ్ టాప్ ఆఫ్ ద ఆన్సర్ మీరు మెన్షన్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఆన్సర్ రాసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి సంబంధించి డే 70. Question for 18th September 2024. How can advancements in space technology aid in environmental monitoring and climate change mitigation in India? Discuss with reference to recent satellite missions and their contributions.
భారతదేశంలో పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతులు ఎలా సహాయపడతాయి అని ఇచ్చారు. ఇటీవల ఉపగ్రహ మిషన్లు మరియు వాటి సహకారాల గురించి చర్చించండి అని ఇచ్చారు. ఇది ఎస్ఎన్టీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ కంపల్సరీ ఎవ్రీ టైం మన క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్గా, రైట్? సో ఆన్సర్స్ ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.